అయిపోయిందిలే, అంతా అయిపోయిందిలే, ఇంకా అన్ని అయిపోయాయిలే అనేటటువంటి గివప్, అంటే వదిలి వేసే తత్వాన్ని నీ జీవితంలోనికి, నిరాశ తత్వాన్ని నీ జీవితంలోనికి ఎప్పుడు కూడా రానివ్వద్దు. ఇక్కడ ఏలియా ప్రవక్త అనుకుంటున్నాడట, అందరినే చంపేసిందయ్యా, అందరినే చంపేసింది. దేవుడు ఊరుకున్నాడు. దేవుడు ఏం చేశాడు? ఇప్పుడు దేవుడి న్యాయాన్ని మనం ప్రశ్నించలేం. దేవుడి న్యాయాన్ని మనం ప్రభావ నువ్వు ఎందుకు ఇలా ఊరుకున్నావు, ఎంతమందిని చంపేస్తుంది కదా, నన్ను కూడా చంపే, నన్ను కూడా తీసేసుకో అంటే, ఈ రాణి కింద, ఈ రాజు కింద ఆ దేశములో మొత్తానికి ఆహారము సరఫరా చేసేటటువంటి ఒక వ్యక్తిని దేవుడు ఎన్నుకుని ప్రవక్తలందరినీ గుహల్లో దాచి, యాజకులందరినీ గుహల్లో దాచి అన్నం పెట్టే ఉద్యోగం కదా. ఊర్లో ఉన్న ధాన్యం అంతా ఈ దగ్గర ఉంటది. ఒకసారి ఆ మాట చూపిస్తాను చూడాలి. దేవుడు కష్టంలో కూడా ఒక దారిని చూపిస్తాడండి. ఆయన విడిచిపెట్టాడని మనం అనుకుంటాం, కానీ ఆయన ఎప్పుడు కూడా విడిచిపెట్టే దేవుడు కాదు. 18వ అధ్యాయము 4వ వచనాన్ని మనం చూడగలిగితే, యెజెబెలు యెహోవా ప్రవక్తలను నిర్మూలం చేయుచుండగా గుహలో 50 మంది గాను 100 గాను దాచి అన్నపానములు ఇచ్చి వారిని పోషించెను. ఎవరి పోషించినోడు అంటే 3వ వచనంలో కనబడుతుంది, ఆహాబు గృహ నిర్వాహకుడగు ఓబద్యాను పిలిచెను. ఈ ఓబద్య యెహోవా ఎడల భయభక్తులు గలవాడు. ఇప్పుడు శత్రువు ఇంట్లోనే దేవుడు ఎవరిని పెట్టాడు చెప్పండి? పోషించమని పెట్టాడో పెట్టలేదా? అందుకే అంటాం మనం, దేవుడు అన్యాయస్తుడు కాదు. ఒక దారి మూసుకుపోయిన 10 దారులు మన కొరకు ఏం చేస్తాడు చెప్పండి? తెరుస్తాడు. ప్రభువా ఇప్పుడే చేయి అని అడుగుతాం మనం, కానీ ఎప్పుడు చేయాలో. అందుకే అంటున్నాను, నెవర్ గివ్ అప్. నువ్వు వదిలిపెట్టొద్దు దేన్ని కూడా. ఇక్కడ తన ప్రాణాధారమైనట్టుగా యెజెబెల్ ప్రవక్తలు చంపుకుంటూ వెళ్ళిపోతే ఏలియా అడుగుతున్నాడు, ప్రభువా నన్ను కూడా ఏం చేయాలా? నేను ఒక్కడి నుండి ఏం చేస్తానయ్యా, నన్ను కూడా నువ్వేం చేయాలా? తీసేసుకో అంటున్నాడు. కొన్ని సందర్భాలు అలాగే ఉంటాయి మన జీవితంలో. ఎందుకు, ఏంటి పరిస్థితి కాదు, కానీ అది కాదు. ప్రభు అంటున్నారు, మిమ్మల్ని గురించి దేవుడు చింతిస్తున్నాడు. మిమ్మల్ని గురించి దేవుడు ఏం చేస్తున్నాడట? నువ్వు బాధపడితే బాధపడేవాడు నీకన్నా ముందుగా ఎవరో? దేవుడే. అందుకే మన చింత యావత్తు ఎవరి మీద వేయాలి? దేవుని మీద వేయమని చెప్తుంది వాక్యం. తగిన సమయమందు ఆయన మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన చేతి కింద ఉండాలా? ఆ చేతి కింద నుండి వెళ్ళిపోవాలా? అవేనండి, చేతి కింద ఉండాలా? చేతి